మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బిఆర్ నాయుడు ఆలయ ఆచారాలను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. అడిషనల్ ఈవో తండ్రి పెద్ద కర్మ క్రియల్లో పాల్గొని సూతకం ఉన్న వ్యక్తికి శ్రీవారి పరవట్టం తీర్థ ప్రసాదాలు అందించడం ముమ్మాటికి అపచారమేనని ఆరోపించారు. రంగనాయకుల మండపం సాంప్రదాయాన్ని ఉల్లంఘించారని మండిపడ్డారు. అలాగే కోయంబత్తూరులో వివాదాస్పద స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణ తీర్మానాన్ని సల్వా శరభ విగ్రహాల ప్రతిష్టాపనను తప్పుపట్టారు. నేను గతంలో కూడా కొన్ని చెబితే వారు సరిదిద్దుకోకుండా ఎంతసేపు నన్ను వ్యక్తిగతంగా దాడి చేయటానికే ఆయన తన సమయాన్నంతా కూడా వాడుతున్నారు. నేను ఏ రోజు కూడా ఆయన మీద వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఒకటి కూడా లేదు. ఆయన నేను ఒక్క తప్పు కూడా చేయలేదు, టీటీడీలో అత్యద్భుతంగా మా పాలన నిర్వహింపబడుతోంది అని ఆయన నిరంతరము మీలాంటి పెద్దలతో అందరితో కూడా ఆయన చెబుతూ ఉంటారు. ఓ 12-13 రోజుల క్రితం గౌరవనీయ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారి తండ్రి గారైన చలమయ్య గారు పరమపదించడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం. పాపం వారికి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేటువంటి అవకాశం కూడా తద్వారా పోవటం చాలా బాధ కలిగించే విషయం. వారి తండ్రి గారి శ్రాద్ధ కర్మక్రియల రోజున బిఆర్ నాయుడు గారు ఏం చేశారు అన్నది వారి టీవీలోనే వచ్చినటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. పరామర్శించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఇటీవలే వెంకయ్య చౌదరి తండ్రి చిరుమామిళ్ల చలమయ్య అనారోగ్యంతో చనిపోయారు. ఆయన పెద్ద కర్మ కార్యక్రమానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీటీడీ చైర్మన్ తో పాటు పాలక మండలి సభ్యులు, పలువురు అధికారులు వెంకయ్య చౌదరిని పరామర్శించిన వారిలో ఉన్నారు. సాక్షాత్తు పరమ పవిత్రమైనటువంటి శంకు చక్రాంకితమైన పవిత్ర భాగవత వస్త్రాన్ని స్వామివారి ఆలయంలో రంగనాయకుల మంటపంలో కప్పేటువంటి వస్త్రాన్ని ఆ శ్రాద్ధ కర్మల సమయాన అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి కప్పటం కాకుండా